ముందుగా మారిన పవన్ కళ్యాణ్ వైఖరి గురించి మాట్లాడుకుందాం. సో ఆయన ఎన్డీఏకి రామ్ రామ్ చెప్పేసి లెఫ్ట్ పార్టీలకి లాల్ సలాం చెప్తున్నట్ట. దీప్తి, ప్రజా సమస్యల విషయంలో అందరితో కలిసి పనిచేస్తామంటున్న పవన్ ను వామపక్షాలు ఆకర్షిస్తున్నాయో, వామపక్షాలే పవన్ ను అట్రాక్ట్ చేస్తున్నాయో, కానీ ఇప్పుడంతా లెఫ్ట్ రైటే. గతంలో ఏపీలో, ఇప్పుడు తెలంగాణలో సిపిఐ సిపిఎం నేతలు జరిపిన చర్చలు, దానికి పవన్ తలూపడం చూస్తూ ఉంటే ఈక్వేషన్స్ మారిపోతున్నట్టే కనిపిస్తోంది. జనసేన పందా మారుతోందా? పార్టీ పెట్టగానే ఎన్డీఏతో జతగట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ కూటమికి రామ్ రామ్ చెబుతున్నారా? వామపక్ష నేతలతో చర్చలు జరిపి ఎర్రజెండా పాట పాడబోతున్నారా? పవన్ తో లెఫ్ట్ పార్టీల నేతలు భేటీలు మీటింగుల తర్వాత పవన్ సానుకూల స్పందన చూస్తుంటే సమీకరణాల్లో తేడాలు కనిపిస్తున్నాయి. సిపిఎం పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనతో కలిసి పనిచేయడంపై దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి ఊహాగానాల్ని కొట్టిపారేయకుండా నిన్న సీతారాం యేచూరి అదంతా రాష్ట్ర కమిటీ చూసుకుంటుందన్నారు. ఆ మాటని ఒక్కరోజు గడిచిందో లేదో తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పవన్ తో భేటీ అయ్యారు. పరస్పరం జాతీయ రాజకీయాలను ప్రస్తావించుకోవడంతో పాటు తెలంగాణలో కలిసి అడుగు వేయాలన్న అంశంపై చర్చించారు. అందులో భాగంగానే టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపైన ఫోకస్ పెట్టాల్సిన అంశాలపైన ఒక క్లారిటీకొచ్చారు. ప్రత్యేకించి హైదరాబాద్ లో హాట్ టాపిక్ ధర్నా చౌక్ ను తొలగించడం. దీనిపై తమ్మినేని పవన్ తో మాట్లాడారు. పవన్ కూడా ధర్నా చౌక్ ప్రజల హక్కుని సమర్థించారు. ధర్నా చౌక్ అనేది కొన్ని దశాబ్దాలుగా అది ప్రజల తాలూకు నిరసనని చెప్పడానికి అది ఒక గొప్ప వేదిక. అలాంటి దాన్ని ఈరోజు చేయడం దానివల్ల ఏమైపోతుంటే వాళ్ళకి బాధలు చెప్పుకునేయడానికి దూరం అయిపోయింది. ఆ ధర్నా చెప్పాలి, ధర్నాని వాళ్ళని ప్రదర్శించాలంటే ఏదైనా సరే శాంతియుతంగా ఒక ధర్నాన్ని చెప్పదలుచుకుంటే, శాంతియుతంగా ఒక ధర్నా నిర్వహించదలుచుకుంటే అలాంటి దాన్ని కాదని చెప్పి దూరంగా పెట్టడం ఇది ప్రజాస్వామ్యానికి సరైన పద్ధతి కాదని చెప్పి దానికి నేను జనసేన పార్టీ తరఫున తెలంగాణ ప్రజా సంఘాలకి, సిపిఎం పార్టీకి, సిపిఐ పార్టీకి, అలా మిగతా ప్రజా సంఘాలు గద్దరుగా నిర్వహిస్తున్న పార్టీలన్నిటికీ వాళ్ళు 15వ తారీఖున రేపు చేయబోతున్న రీక్లెయిమింగ్ ధర్నా చౌక్కి నేను జనసేన పార్టీ తరఫున మద్దతు తెలుపుతాను. అలాగే మా పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు దానికి మద్దతుగా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. మిర్చి రైతులను ఆదుకోవాలని ఇప్పటికే ట్వీట్ చేసిన పవన్ ఇప్పుడు గిట్టుబాటు ధరపై జనసేన వాణి వినిపించారు. కేంద్రం ఏపీని ఒకలా, తెలంగాణను ఒకలా చూడొద్దని సూచించారు. పవన్ తమ్మినేనితో చర్చలు జరపడం ఇవాళ తెలంగాణలో కనిపించిన సీన్. కానీ గతంలోనే ఏపీ సిపిఐ చీఫ్ రామకృష్ణ పవన్ ను కలిశారు. అప్పట్లోనే కలిసి పనిచేద్దామనే క్లారిటీకొచ్చారు. ఎప్పుడు కలుసుంటారో, ఎప్పుడు విడిపోతారో తెలియని వామపక్ష పార్టీలతో పవన్ చేరుతున్నారా అనేదే సెన్సేషన్. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య పవనే వారదైనా కూడా ఆశ్చర్యపోవలసిన పనిలేదంటున్నారు విశ్లేషకులు. ప్రత్యేక హోదా మొదలు మిర్చికి గిట్టుబాటు వరకు పవన్ కేంద్రంపై ఎక్కుపెట్టిన విమర్శలు చూస్తుంటే బీజేపీకి రామ్ రామ్ అని చెప్పకనే చెప్పినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో రెండు రాష్ట్రాల్లో పవన్ తో వామపక్షాల భేటీలు చూస్తుంటే వామపక్షాలతో కలిసి జనసేన లాల్ సలాం కొడుతుందా అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ధర కల్పించలేనప్పుడు వారిని అరెస్ట్ చేయడం మటుకు సరైన పద్ధతి కాదని చెప్పగలను. వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పు. దయచేసి వాళ్ళని, రైతులను మటుకు అరెస్ట్ చేయకండి. వాళ్ళ బాధల్ని, వాళ్ళ వాళ్ళు ఇంత కష్టపడి, ఇన్ని సంవత్సరాలు ఇంతకాలం కష్టపడి కనీసం మాకు గిట్టుబాటు ధర రావట్లేదు అని అనుకున్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం మటుకు ఇది ఏ ప్రజలైతే ఆ పార్టీలు ఎన్నుకున్నారో డెఫినెట్గా అది వాళ్ళకి నెగిటివ్గా మీకు అది ప్రతిబంధకంగా ఉంటుంది రాబోయే ఎన్నికల్లో అని చెప్పి అది మీకు అది గ్రహించాలని నేను మిగతా అధికారంలో ఉన్న పెద్దలందరూ నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. పవన్ మాటలు, ట్వీట్లు ఉత్తరాది వర్సెస్ దక్షిణాది పదాలు నిగూఢార్థంతో కనిపిస్తుండటంతో ప్రాంతీయ విభేదాలపై అనేకసార్లు చర్చలు జరిగాయి. ఇప్పుడు పవన్ వాటికి సమాధానం చెప్పారు. హిందీకి గాని ఉత్తరాదికి గాని తాను వ్యతిరేకం కాదంటూనే తన వెర్షన్ వినిపించారు. ఉత్తరాది దక్షిణాది అంటే నాకు ఇన్ఫాక్ట్ నేను ఒక తెలుగు సినిమాలో 2001లో 2020లో ఖుషి అనే సినిమాలో నేను ఏ మేరా జహాన్ అని చెప్పి హిందీ పాట నేను పెట్టాను. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ హిందీ ఆర్ నార్త్ ఇండియా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ గివ్ అస్ ఈక్వల్ ఆపర్చునిటీ. మాకు మీరు ఎంతైతే క్లెయిమ్ చేస్తున్నారో అంతే హక్కు మాకు కూడా ఇవ్వండి, కానీ ప్రాతినిధ్యం మీరే వహిస్తారు, మేము కాదు, మేము సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా దయచేసి దక్షిణాది భారతీయులను చూడకండి అని చెప్పడం నా విధి విధానం తప్ప ఐఎమ్ నాట్ అగేన్స్ట్ నార్త్ ఇండియా ఆర్ హిందీ. ఎందుకంటే పవన్ జరుపుతున్న చర్చలు రాష్ట్ర రాజకీయ సమీకరణాలపైన ప్రభావం చూపబోతున్నాయి. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో వామపక్షాలు అధికార పార్టీలపై వ్యతిరేకతతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ ఎన్డీఏకి రామ్ రామ్ చెప్పేస్తున్నారా? టీడీపీకి కూడా దూరంగానే జరగబోతున్నారా? లేదంటే బీజేపీకి బై చెప్పి టీడీపీతో కలిసి ఉండి వామపక్షాలతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తారా?
సవాలక్ష ప్రశ్నలు. ఈ పొత్తులు ఎత్తులు తేలాలంటే ఎన్నికల సీజన్ రావాల్సిందే. స్టూడెంట్స్తో ఇంత సీరియస్ డిస్కషన్లో కూడా పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా పగలబడి నవ్వారు, మిగిలిన వాళ్ళంతా చప్పట్లు కొట్టారు. ఆ విషయం చెప్పండి. యాక్చువల్గా మాట్లాడుకోవాల్సింది అది, కాకపోతే అది సెపరేట్ ఇష్యూ. అశోక్ గజపతిరాజు నిన్న పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలీదు అన్నారు, అదే అక్కడ ప్రస్తావించారు. ఆ టైంలో పవన్ ఎక్స్ప్రెషన్ అది ఒక్కసారిగా నవ్వులు పూయించాయి అందరిలో. ఒకసారి చూద్దాం. ఎస్, పవన్ కళ్యాణ్ ఎవరయ్యా, పవన్ కళ్యాణ్ ఎవరయ్యా, మీరు ఏదో పేరు చెప్పారు, అది ఎవరో నాకు ఐడియా లేదు. కొందరు అంటున్నారు సినిమా వాడట. సినిమాలు నేను దయచేసి చాలా సంవత్సరాలు అయింది చూసి, నాకు సినిమా గురించి మాట్లాడితే నేనేమనేది? అలా కాదు, అలా ఇప్పుడు కాదు, అశోక్ గజపతిరాజు గారికి నేను తెలియదేమో కానీ ఆయన నాకు బాగా తెలుసు. ఇక ఢిల్లీకి వెళ్లిన జగన్ చంద్రబాబుపై మోదీకి ఫిర్యాదు చేశారు. ప్రత్యేక హోదా నుంచి ఏపీ స్థితిగతుల వరకు అన్ని మాట్లాడామన్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు మద్దతిస్తామంటూ స్వయంగా ప్రకటించేశారు. కానీ ఆయన టూర్పై టీడీపీ నిన్న అటాక్ చేసింది. మోదీతో కాళ్ల బేరానికి వెళ్లారంటూ ఎద్దేవా చేసింది. నిన్న దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు చేసిన కామెంట్స్ పై ఇవాళ వైసీపీ నేత రోజా రెస్పాండ్ అయ్యారు. మోదీతో జగన్ మీటింగ్ పై రెండు పార్టీల మధ్య మంటలు ఇప్పుడు చూద్దాం. మడమ తిప్పన వంశమా, పులివెందుల బిడ్డ, ఎంత దిగజారుడు రాజకీయాలు రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో చూడరు, చూడబోరు. వ్యక్తిగత స్వార్థం కోసం వ్యక్తిగత కేసులకి భయపడి లోబడి ఢిల్లీ పరిగెత్తి ప్రధానమంత్రి గారి కాళ్ళ మీద పడి తెల్ల జెండా ఎత్తి ఎంత ఆనందంగా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డిని. ఇన్నేళ్లలో ఇంత ఆనందం ఆయన కళల్లోనూ ఆయన ముఖంలో చూడలే నేను. బీజేపీ అంటే మైనార్టీలకి వ్యతిరేక పార్టీ, వారితో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేతులు కలిపారని చెప్పి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినటువంటి వ్యక్తివి నువ్వు. ఈరోజు ప్రధానమంత్రి గారికి కలిసి బేషరతుగా రేపు జరిగినటువంటి రాష్ట్రపతి ఎలక్షన్లో నేను మీకు మద్దతు ఇస్తానని చెప్పి ప్రకటించారంటే, ముందు నువ్వు ఏదైతే మొన్న ఎలక్షన్లో ప్రచారం చేశావో, ఏదైతే మొన్నను బీజేపీ పార్టీ ముస్లిమ్స్కి వ్యతిరేకం, మైనార్టీలకి వ్యతిరేకం, మీరు ఓట్లు వేస్తే అన్యాయం జరుగుతుందని ఏదైతే తప్పుడు సమాచారం ప్రజలకు చెప్పావో, దానికి నువ్వు ముందు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అది చెప్పే వరకు మేము విడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఈరోజు జగన్ ఏమన్నా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారా చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకోవడానికి? జగన్ ఏమన్నా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారా కోర్టు కేసులో అడ్డంగా దొరికిపోయి దొంగల హైదరాబాద్ నుంచి పారిపోవటానికి? జగన్ గారు ఏమన్నా తుప్పుపట్టిన బాబు అనుకుంటున్నారా ఈరోజు ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టడానికి? జగనన్న ఈరోజు మోడీ చేతికి 2 లక్షల కోట్ల చంద్రబాబు నాయుడు అవినీతి ఆధారాలు ఇచ్చాడు అన్న విషయం తెలియగానే ఏ విధంగా పిచ్చెక్కిపోయారో మీ అందరూ కూడా నిన్న మధ్యాహ్నం నుంచి చూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్కటి కూడా ఆధారంతో మరి జగన్ గారు ఇచ్చిన వెంటనే ఎక్కడ అమెరికాలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇండియాకి రాగానే ఓటు నోటు కేసులో విచారణ ప్రారంభిస్తారో అని భయం పట్టుకుంది ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. ఆ కేసు కనుక విచారణ స్టార్ట్ చేస్తే అతను జైలులో ఉంటే ఆ పార్టీకి దిక్కెవరు అని చెప్పి ఈరోజు వాళ్ళకి చెమట్లు పడుతున్నాయి. అందుకే ఈరోజు కళ్ళు తాగిన కోతుల్లా చిందులు వేస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తున్న విషయం. ఆ రోజు గుజరాత్లో ముఖ్యమంత్రిగా పనికిరారు అన్న మోడీని తన అవసరం కోసం ఏ విధంగా కాళ్ళు చేతులు పట్టుకొని మరి ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చాడో మనం చూసాం. అలాగే ఈ రాష్ట్రంలో అడుగు పెడితే ఉరి తీస్తానన్న మోడీతో ఈరోజు ఏ విధమైన ప్రత్యేక హోదా గురించి కానీ విభజన చట్టంలో ఉన్న ఏది కూడా అడగకుండా
తన అక్రమాల్ని తన అవినీతిని అడక్కుంటే చాలు అన్న విధంగా తప్పించుకొని తిరుగుతున్నాడో మనం చూస్తున్నాం. ఇందాక దీప్తి తెలంగాణ బీజేపీకి స్పెషల్ ట్రీట్మెంట్ అన్నావు, అంటే ఇస్తున్నారా తీసుకుంటున్నారా ట్రీట్మెంట్? కేంద్ర నాయకత్వం ఇస్తోంది, రాష్ట్ర నాయకత్వం తీసుకుంటోంది. క్లియర్గా చెప్తాను. తెలంగాణలో బీజేపీ ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తోంది, ప్రజల్ని ఆకట్టుకునేందుకు వలవేస్తోంది. కాకపోతే ఇవన్నీ పైకి హైలైట్ అవ్వకుండా అంతర్గతంగా జరిగిపోతున్నాయి. టోటల్గా ఇంకా 2 ఏళ్లు టైం ఉండగానే బలవర్ధకమైన ఔషధాన్ని రాష్ట్ర బీజేపీకి అందిస్తోంది జాతీయ కార్యవర్గం. పైకి కనిపించడం లేదు గాని తెలంగాణలో బలోపేతానికి బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేస్తోందో లెక్కే లేదు. 2019 ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల టైం ఉంది. అప్పుడు గెలవాలంటే ముందు పార్టీ తరఫున నియోజకవర్గాల్లో నిలబడేందుకు నాయకులు కావాలి. దానికోసం ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తోంది బీజేపీ. దీంతోపాటు ఓట్లు వేసే ప్రజలు కూడా గతం కంటే భిన్నంగా ఆలోచించి బీజేపీ వైపుకు మళ్ళాలి. దానికోసం జాతీయ నేతల్ని రంగంలోకి దింపుతోంది. ఇదిగో ఇక్కడ చీపురు పట్టుకొని ఊడ్చేస్తోన్న వ్యక్తి కేంద్ర మంత్రి అనంత్ కుమార్. ఉన్నట్టుండి మహబూబ్ నగర్ వచ్చారు. వచ్చి రావడంతోనే చీపురు పట్టి స్వచ్ఛ భారత్ కు బ్రాండ్ అంబాసిడర్లా కనిపించారు. ఊరు వాడ ఊడ్చేశారు, పలుగు పారా పట్టి చెత్త ఎత్తేశారు. కార్యకర్తలు ప్రజలతో కలిసి భోజనం చేశారు. साउथ में कर्नाटका है, तेलंगाना है और बाकी प्रदेश है और ईस्ट में हर जगह भारतीय जनता पार्टी प्रवेश होना चाहिए और खास करके तेलंगाना यदि गुड गवर्नेंस चाहिए. మహబూబ్ నగర్ లో ఓ కేంద్ర మంత్రి కనిపించడం ఇవాల్టి సీన్. 3 రోజులు వెనక్కి వెళ్తే నాగర్ కర్నూలుకు బీజేపీ ఎంపీ శోభా కర్లందాజే వచ్చారు. ఆమె కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినా కేంద్ర బీజేపీలో కీలక వ్యక్తి. అలాంటి ఆమె నాగర్ కర్నూలు వచ్చి స్థానిక నేతలు, ప్రజలు, బీజేపీ అభిమానులతో సమావేశం నిర్వహించారు. పనిలో పనిగా కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇలా కేంద్ర స్థాయి నాయకులు వీళ్ళిద్దరే కాదు, జిల్లాకో మంత్రి, నియోజకవర్గానికో ఎంపీ చొప్పున తెలంగాణకు పురమాయిస్తోంది బీజేపీ అధిష్టానం. అయితే స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీనే ఇంకా కంటిన్యూ చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అలాంటిది కేంద్ర నాయకులు వస్తున్నారంటే దీని వెనుక స్వచ్ఛతా పాఠాల కంటే బీజేపీ బలోపేతమే లక్ష్యంగా కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. తెలంగాణ జిల్లాలకు మంత్రుల్ని పంపడం ఒక ఎత్తైతే హైదరాబాద్కు ఏకంగా అమిత్ షానే వస్తున్నారు. ఇలా ఓవైపు నాయకులపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించడం, ప్రజల్లో కలివిడిగా తిరుగుతూ పార్టీపై నమ్మకం పెంచడమే బీజేపీ లక్ష్యం అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. దానికి తగ్గట్టే 2019లో అధికారం మాదే అంటూ మైక్ పట్టినప్పుడల్లా చెప్తూనే ఉన్నారు రాష్ట్ర నేతలు. వాళ్ళలో ఆ ధీమాకు కేంద్రం ఇచ్చిన ప్రణాళిక, భరోసా, నేతల పర్యటనలే కారణంగా కనిపిస్తున్నాయి. దీప్తి, నువ్వు తెలంగాణ బీజేపీ గురించి చెప్పావు కదా, ఏపీ కాంగ్రెస్ లో కూడా సేమ్ సీన్ ఉంది. అవునా? ఏం చేస్తుంది ఏపీ కాంగ్రెస్? తెలంగాణలో ఎలా అయితే బీజేపీ బలపడాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తోందో ఏపీ కాంగ్రెస్ కూడా అలాంటి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. పార్టీ చీఫ్ రఘువీర సారథ్యంలో తాజాగా మెంబర్షిప్ ప్రోగ్రాం మొదలుపెట్టింది. అయితే ఇది టీడీపీ వాళ్ళలా కాకుండా స్వచ్ఛంగా, అచ్చంగా జరగాలని పార్టీ శ్రేణులకు సూచించారు ఆయన. 2014 తర్వాత ఏపీలో కనిపించకుండా పోయిన కాంగ్రెస్ ను 2019 నాటికి మళ్లీ గాడిలో పెట్టాలనుకుంటోంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. దానికోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందివచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే సీఎం అభ్యర్థిగా రఘువీరారెడ్డిని ప్రకటించిన తర్వాత ఆ పార్టీ చురుగ్గా తన ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే తాజాగా మెంబర్షిప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే ఈ కార్యక్రమంలో కూడా టీడీపీని టార్గెట్ చేశారు రఘువీరారెడ్డి. సభ్యత్వ నమోదు టీడీపీ వాళ్ళలా ఉండొద్దని సూచించారు. లక్షల టార్గెట్తో నెలల తరబడి కొనసాగించొద్దన్నారు. ఇది ఒక పెద్ద ఛాలెంజ్ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, నాయకుడికి. కేవలం 1 వారంలోనే మేము మెంబర్షిప్ తీసుకున్నాం. నెలలు, సంవత్సరాల తరబడి మేము చేయడం లేదు. కేవలం 1 వీక్ మా మెంబర్షిప్ నికార్స్ అయినటువంటి మెంబర్షిప్. సంఖ్య ఎంత అనేది కాదు, గంగ గోపాలు గరిటెడైనను చాలు అన్నట్టు దీన్ని భుజం కాసి మళ్ళీ మధ్యలో వదిలేటువంటి వాళ్ళు కాకుండా ప్రతి బూత్లో సభ్యత్వం చేయడమే లక్ష్యం. కానీ
ఇన్ని లక్షలు అన్ని లక్షలు లోకేష్ సభ్యత్వం కాదు ఇది. తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారి సభ్యత్వం కాదు ఇది. అటువంటి మెంబర్షిప్ కాదు కాంగ్రెస్ పార్టీ. గతంలో ఎప్పుడూ ఇంత బలహీనంగా లేనప్పుడు కూడా నిలబడ్డారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. రఘువీరారెడ్డి చెప్తున్న దాని ప్రకారం ఈ మెంబర్షిప్ ప్రోగ్రాం వారం అంటే వారమే ఉంటుంది. ఈలోపు ఎంతమంది కాంగ్రెస్ వైపు మళ్ళితే అంతేమంది చాలంటూ పార్టీ శ్రేణులకు సూచించారాయన. మధ్యలో కాడి వదిలేసే ఎవరు పార్టీకి అవసరం లేదంటూ చెప్పుకొచ్చారు. రఘువీర చేసిన కామెంట్స్ పై టీడీపీ సెటైర్లు వేస్తోంది. చేరేందుకు ఎవరూ లేకే వారంలో ప్రోగ్రాం ముగించడం, దానికి కూడా టీడీపీని సాకుగా చూపడం కాంగ్రెస్ అలవాట్లో చేస్తున్న పొరపాటే అంటున్నారు. అడ్రస్ లేని పార్టీకి చీఫ్గా ఉన్న రఘువీర వైసీపీలో చేరడం ఖాయమంటూ విమర్శిస్తున్నారు. సుమతి, ఇవాళ మన 2 స్టేట్స్లో లాస్ట్ పంచ్ ఒకటైనా? అవునా, ఏంటది? బాలయ్య 100th మూవీ సూపర్ సక్సెస్. ఆయన 101st ఫిల్మ్ ఎలా ఉంటుంది, ఏం స్పెషల్ ఉంటుంది అని ఎదురు చూస్తారుగా. అవును, మరి ఉందా? ఏంటది? ఎప్పుడు పవర్ఫుల్ డైలాగ్స్తో అందరినీ ఉర్రు తొలగించే బాలకృష్ణ 101st ఫిల్మ్ కోసం ఒక పాట పాడారు. ఆ సాంగ్ రికార్డింగ్ కూడా పూర్తయిపోయింది. గౌతమిపుత్ర శాతకర్ణి బాలకృష్ణ 100th ఫిల్మ్. ఆ తర్వాత 101వ సినిమా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కుతోంది. ఈ సినిమాకి సంబంధించి బాలకృష్ణ ఒక సరికొత్త ప్రయోగం చేశారు. చాలాసార్లు స్టేజ్ మీద ఆయన పాటలు పాడి తన అభిరుచిని చూపించారు. అయితే ఈసారి 101వ సినిమా కోసం ఆయన సినిమాలోనే ఏకంగా గొంతు విప్పి ఒక అద్భుతంగా పాట పాడారు. ఆ సాంగ్ రికార్డింగ్ సందర్భంగా షూట్ చేసిన విజువల్స్ ని బాలకృష్ణ ఫ్యాన్స్ కి ఒక పండగ కదా ఇది. 100% డౌటే లేదు. సో విత్ దట్ లెట్స్ వైండ్ అప్ 2 స్టేట్స్. ఇది ఇవాళ 2 స్టేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9.